సాలూర్ గేట్ దగ్గర లారీ సృష్టించిన బీభత్సం 4 కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న 3 రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఓల్డ్ సిటీకి చెందిన మరొకరు చనిపోయారు. జీవనోపాధి కోసం కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్లి ఇలా విగత జీవులుగా తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. ఆలూరు గేట్ దగ్గర ప్రమాదంలో ఒక యువకుడు కూడా చనిపోయాడు. ప్రమాదానికి ముందే అందరూ కలిసి భోంచేశామని, టమాటా బాక్స్ తెరిచేందుకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. లారీ ప్రమాదపు ఘటనలో కృష్ణ అనే ఒక యువకుడు కూడా మరణించాడు. అయితే తన పని కోసం బయటికి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో మృత్యువులా వచ్చినటువంటి ఆ లారీ మరొక కుటుంబంలో కూడా విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అవుతోంది. ఒకసారి కృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడిద్దాము. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో ఆయన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు అనేది. అమ్మా, కృష్ణ ఎన్నింటికి బయటికి వెళ్ళాడు? ఒకటేసారి పోయినామమ్మా. మీరు కూడా అక్కడ కూరగాయలు అమ్ముతారా? పొలానికి మా పొలం అన్నే ఉన్నది. అందరం పోయినాము. పోయి మేము చేనుకాడ మధ్యాహ్నం తిన్నాక బాక్స్ తెస్తాంటాను పోయిండు. ఒక్క కాలు బాక్స్ టమాటాలు ఉండే మా చేనులో కాలు బాక్స్ తెస్తాను పోయిండు. ఇక మళ్ళీ రాలేడు. ఇక మా కొడుకులు మేము పత్తి తెంపుదామని చేనుకాడ ఉన్నాము. ఇక ఏరోళ్ళు ఫోన్ చేసి కృష్ణ అయిపోయిండు, లారెక్కిందన్నారు. అమ్మ గింతే ఓయమ్మ పొయ్యి ముత్తికంతసేపే అయ్యిందమ్మా. ఓయమ్మ ఇక ఏం తెలియదమ్మా నాకు. ఎంతమంది అమ్మా నీకు బిడ్డలు? ఈ మొక్కతే అమ్మ బిడ్డ. కొడుకులు ఎంతమంది? కొడుకులు 3. కృష్ణ ఎన్నవాడు? కృష్ణ చిన్న ఆయన. నాయన ఓ నాయన ఎట్లా చేతి కొడుక నిన్ను, నాయన నన్ను మాట్లాడిపిస్తుండ్రు కొడుక. ఓ నాయన ఏం చెప్తుంది నాయన నేను. ఓ నాయన నువ్వేమనకుండా పోతే కొడుక. నువ్వు చెప్పు. చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? మీరు కూడా వెళ్ళారా నిన్న? లేదండి, నేను టీచింగ్ చేస్తా. నేను వికారాబాద్ డిస్టిక్ బంట్వారం మండల్లో బొబ్బలారం స్కూల్లో చేస్తాను ఎగ్జిటీగా. సాయంత్రం రిటర్న్ వచ్చే టైంలో తమ్ముడు నాకు కాల్ చేసిండు, 2వ తమ్ముడు. అక్క తమ్ముడు చచ్చిపోయిండు, వచ్చే అక్క అన్నాడు. ఎట్లా చచ్చిపోయిండు కూడా నాకు చెప్పలేడమ్మా. ఎప్పుడు మాట్లాడారు కృష్ణతో? మీరు ఎప్పుడు మాట్లాడారు? ఎంత ఏజ్ ఉంటుందండి తనకి? 24 ఉంటుందండి. నేను మాట్లాడలే. మొన్న నైట్ మాట్లాడినా. నేను స్కూల్కి వెళ్ళి నైట్కి కాల్ చేస్తే ఎప్పుడైనా. అయ్యో, కృష్ణ ఇప్పుడు ఎగ్జామ్స్ రాశాడు, మంచిగా రాశాను, ఇట్లాంటివి ఏమైనా డిస్కస్ చేశాడా మీతో? బాగానే రాసినాక వచ్చినాక చూద్దామన్నాడమ్మా. అయ్యో, అంటే ఎవరో చేసిన ప్రమాదంలో మీ తమ్ముడు చనిపోవడం నిజంగా బాధాకరం. ఎటువంటి న్యాయం కావాలి? ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారమ్మా? ఏందమ్మా, ఏం రోడ్ అమ్మా అది? చిన్న రోడ్లా వెహికల్స్ ఏందమ్మా? కొంచెం రోడ్ పెద్ద చేసి వెహికల్స్ని కంట్రోల్ చేస్తే ఇంకా ప్రమాదాలు జరగకుండా ఉండేవేమో. చిన్న రోడ్లా కూరగాయలు అమ్ముకుంటా ఆ సిచ్యువేషన్ ఏందమ్మా? నా తమ్ముడు నిన్న అమ్మన్న లేడంట. బాక్స్ కోసం పోయి వంగి బాక్స్ తీసుకుంటుంటే వచ్చి గుద్దిందంట. నేనేం చెప్పాలా మేడం, నాకేం తెలియదు. నా తమ్ముడు లేడు, నాకు ప్రాణం అనుకున్నమ్మా. మొత్తానికి ఇది పరిస్థితి. ఒక రైల్వే జాబ్స్ సంబంధించి ఎగ్జామ్స్ కూడా రాశాడు. త్వరలో ఒక మంచి జాబ్ కూడా వచ్చేది. తన కుటుంబాన్ని ఎంతో బంగారల్లా చూద్దామని అనుకున్నాడు. కానీ లారీ ఒక మృత్యు రూపంలో వచ్చింది. అయితే కృష్ణ ఏదో ఒక పని కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక టమాటాల బాక్స్ని తీసుకురావడం కోసం వెళ్ళడం జరిగింది. ఇంతలోనే ఆ లారీ వచ్చి ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో కృష్ణ కూడా మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వాళ్ళ కుటుంబం మాత్రం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రోడ్డు చాలా చిన్నదిగా ఉంది, దాన్ని పెద్దదిగా చేయాలి. వాహనాలు విపరీతంగా స్పీడ్గా వస్తూ ఉన్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతంగా కాకుండా చూడాలంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలి. అంతేకాకుండా ఈ విధంగా ప్రమాదాలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ 9 ఆలూరు నుంచి.